సార్ బండి భగీరథ్ కేసులో చాలా మంది శిక్ష పడుతుంది అంటుంటే ఇంకొంతమంది మాత్రం అసలు ఎవిడెన్సెస్ క్లియర్గా లేవు, ఎలా శిక్ష పడుతుంది అని అంటున్నారు. మీరేమంటారు? ఈ కేసెస్ వచ్చేటప్పటికమ్మా ఇండియన్ లాలో మోస్ట్ ఆఫ్ ది పోక్సో కేసెస్ ఎండెడ్ యాజ్ ఎక్విటల్. ఓకే, పోక్సో కేసెస్లో చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడేది చాలా అంటే చాలా తక్కువ అవకాశాలే ఉంటాయి. ఎందుకనంటే ది కంప్లైంట్ వాజ్ గివెన్ బై పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్. ఆ విక్టిమ్ తన ఇంట్రెస్ట్తో చేసిందా, ఇంట్రెస్ట్ లేకుండా చేసిందా, ఇవన్నీ ఈ స్టేజ్లో డిసైడ్ చేసేది కాదు. ఎలిగేషన్ పెట్టినంత మాత్రాన, అతను అరెస్ట్ అయినంత మాత్రాన, లేదా జుడిషియల్ కస్టడీకి వెళ్ళినంత మాత్రాన ఇట్ కెనాట్ బి డిసైడెడ్ యాజ్ హీ వాజ్ కన్విక్టెడ్ అనేది. ఈ కేసెస్లో మీరు ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే కనుక పోక్సో కేసెస్లో ఎప్పుడు చాలా మందికి 80% వరకు శిక్షలు పడలేదు. ఎందుకు పడట్లేదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి జనాలు. ఫస్ట్ కంప్లైనెంట్ ఈ రోజు 18 years బిలో ఉంది కాబట్టి మదర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ తను స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని అతను అరెస్ట్ చేయొచ్చు. రేపొద్దున్న ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ 18 years తనే వచ్చి కోర్టులో చెప్పొచ్చు అసలు నేను ఈ కంప్లైంట్ ఇవ్వలేదని, లేదా అమ్మాయి హాస్టైల్ గా కన్వర్ట్ అవ్వచ్చు, లేదా అసలు అతనితో నేను ఇంట్రెస్టెడ్ గానే వెళ్ళానని చెప్పొచ్చు. సో వెన్ ద కోర్ట్ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ అయితే అసలు అతనికి శిక్ష పడడానికి అవకాశమే లేదు.